తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనసంతా నువ్వే రీ రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ శ్రీదేవి గారు మేడం తో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో ఉదయ్ కిరణ్ గారి మూవీస్ అంటేనే యాజ్ ఐ సెడ్ ప్రకృతి ఒడిలోకి మనల్ని తీసుకెళ్ళినట్టు ఆయన పాటలు కానీ ఆ మూవీ సీన్స్ కానీ మనందరినీ కట్టిపడేసేలాగా మన రియల్ లైఫ్లో జరుగుతున్న సినారియోస్ లాగా ఉంటాయి. విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? అంటే ఉదయ్ కిరణ్ గారి మూవీస్లో మీకు బాగా అనిపించే సినిమా ఏంటి? అట్లా నేను ఒక్క సినిమా అయితే చెప్పలేనండి. అసలు ఉదయ్ని స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు ఏ మూవీ అయినా ఐఎమ్ ఓకే విత్ దట్. నాకు అన్ని మూవీస్ నేను ఈక్వల్గా ఎంజాయ్ చేస్తాను ఉదయ్. ఓకే, సో రేపు రీ రిలీజ్ ఉంది కాబట్టి మనసంతా నువ్వే, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? మనసంతా నువ్వే ఇస్ ఎస్ ఇన్ హిస్ లైఫ్ ఒక ల్యాండ్ మార్క్ మూవీ అనే చెప్తాను. బికాస్ చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే ద ఫస్ట్ 3 మూవీస్, హిస్ ఫస్ట్ 3 బేబీస్ అది. అండ్ ఈ మూవీ ఫస్ట్ 3 మూవీస్ వాజ్ సూపర్ డూపర్ హిట్ అండ్ ఒక ట్రెండ్ సెట్ చేసేసింది అసలు ఈ 3 మూవీస్. ఒక టైప్ ఆఫ్ మూవీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి, ట్రెండ్ సెట్టర్ మూవీస్ ఇవన్నీ. సో అండ్ ఈ మూవీ చేస్తున్నప్పుడు ఉదయ్తో మాకు జరిగిన డిస్కషన్స్ అన్ని ఇంకా స్టిల్ మెమరీస్ ఇంకా అలా బ్రైట్ గా ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ అవుతున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు 25 years తర్వాత మళ్ళీ వీఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అంటే చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ప్రతి సినిమాకి అంటే స్టోరీ మీ దగ్గర డిస్కస్ చేయడం కానీ అక్క ఇలాంటి సినిమా చేస్తున్నానని చెప్పేవారా? ఎస్ అండి, స్టోరీ ఫస్ట్ వచ్చి ఇంట్లో అందరితో షేర్ చేస్తాడు బిఫోర్ హీ అగ్రీస్ ద మూవీ. ఏదైనా కూడా స్టోరీ వచ్చి మొత్తం చెప్తాడు ఇంట్లో. వీల్ హ్యావ్ అ సిట్టింగ్ లాగా పెట్టుకుంటాం అంతే. స్టోరీ వినేసి ఇంటికి వచ్చి ముగ్గురిని కూర్చోపెట్టి స్టోరీ చెప్తాడు. అండ్ మా అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్ని మాట్లాడుకునే హీల్ అగ్రీ ఫర్ ద మూవీ. కూడా అంటే చెప్పేవారా, లేదు నాన్న ఇది బాగాలేదు, ఇలా వద్దు, ఇంకేదైనా చేయండి? ఎస్, చాలా అట్లా చెప్పేవాళ్ళము. ఏదైనా అసలు నార్మల్ గా తనే మా వరకు వచ్చే ముందే స్క్రీన్ చేసేస్తాడు. ఎందుకంటే తన మూవీస్ అందరూ కలిసి కూర్చుని చూడాలి, తనకి ఎప్పుడు అలా ఉండేది. చెప్పిన కూడా లవ్ స్టోరీ అని చెప్పినప్పటికీ ప్రతి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలా ఉంటాయి అన్ని మూవీస్. మీరు చూస్తే అసలు ఈవెన్ ఇఫ్ ఇట్స్ రొమాంటిక్ మూవీ, ఎస్ దాంట్లో ఫ్యామిలీ ఆస్పెక్ట్స్ చాలా ఉంటుంది. సో ఇట్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గ మూవీ ఉంటుంది మోస్ట్లీ ఉదయ్. ఓకే, సో అసలు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ సంబంధం లేని వ్యక్తి మీకు స్టార్టింగ్ లో అక్క నేను సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు, లేదంటే ఇంట్లో చెప్పినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? సినిమాలో మనకు అసలు లేదు కదా, ఇట్లా ఏమైనా ఉండేదా? మేమిద్దరు చాలా క్లోజ్ అండ్ మేము మేఘాల్లో ఉంటాం ఎప్పుడు కూడా. అలా ఉండే వాళ్ళం చిన్నప్పుడు. సో మెడల్ కట్టేసుకునే వాళ్ళం మాటలు, ఇమాజినేటరీ వరల్డ్, అలా ఇమాజినేటరీ వరల్డ్ లో వెళ్ళిపోయే వాళ్ళం. వాడు వచ్చి నాకు చెప్పాడు ఇనీషియల్ గా, ఇట్లా నేను మూవీస్ లో చేయాలి, పెద్ద యాక్టర్ అవ్వాలని ఉందక్క అని. సో నేను చిన్నదాన్నే అప్పుడు. మా ఇద్దరికి 8 years డిఫరెన్స్ ఉన్నా నేను చిన్నదాన్నే అప్పుడు కూడా. సో మేమిద్దరు డ్రీమ్ వరల్డ్ లో వెళ్ళిపోయే వాళ్ళం వచ్చి చెప్పినప్పుడు. కానీ అమ్మ వాళ్ళకి చెప్పడమే ఒక పెద్ద మాకు అదొక గండంగా ఉండింది. బట్ అమ్మ చాలా బాగా సపోర్ట్ చేసింది చెప్పినప్పుడు. ఎప్పుడైతే చిత్రం టైంలో యాక్టర్స్ కావాలని ఇట్లా బయట వచ్చింది, అప్పుడే వాడికి హీ కేమ్ టు నో యాప్టెక్ లో కంప్యూటర్ కోర్స్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ మిస్టర్ ఆప్టెక్ ఇట్లాంటివి కూడా వచ్చాయి వాడికి. అప్పుడు హీ వాస్ ట్రైయింగ్ టు డూ సమ్ మోడలింగ్, ఏదో చేద్దామని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు హీ కేమ్ టు నో దట్ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు యాక్టర్స్ చూస్తున్నారని అమ్మని అడిగితే అమ్మ వెంటనే ఒప్పుకుంది. బట్ చిత్రం టైంలో మెయిన్ లీడ్ గా కాకుండా ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అడిగారు, బాబా దగ్గరికి వెళ్ళడం. అసలు చాలా రోజులు RFCకి వెళ్ళి వస్తూ ఉన్నాడు, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చుని చాలా ఎఫర్ట్ పెట్టాడు అప్పుడు కూడా. అండ్ వన్స్ హీ కేమ్ టు నో దట్ ఆ 4 ఫ్రెండ్స్ లో వచ్చింది మెయిన్ రోల్ కాదని అన్నాడు. చాలా అప్సెట్ అయ్యాడు. బట్ స్టిల్ ఏదో వచ్చింది కదా, ప్రూవ్ చేసుకుంటాను, పైకి రావచ్చు, ఎంటర్ అయితే చాలని అనుకున్నాడు. బట్ తర్వాత ఇట్ హ్యాపెన్ దట్ మెయిన్ లీడే వచ్చింది. వెళ్ళి మోహన్ చూడగానే నువ్వే చేస్తున్నావు అసలు ఇంకా ఎగిరాడు. ఎట్లయితే ఇప్పుడు ఒక రీల్ వస్తుంది, నేను చూసాను, రీమా సేన్ కి ఫోన్ చేస్తాడు ఈ మూవీలో. అవును, ఎగ్రేడ్ చూడండి, ఎగ్జాక్ట్లీ అట్లా ఎగ్రేడ్ ఇంటికి వచ్చి. అవునా? అలా ఎగ్రేడ్ వెంటనే. సో అదే చెప్తున్నాను, అసలు మనసంతా నువ్వే ఇంకా కొత్త కదా. మా ఇంట్లో ఆ సంతోషము, ఆ ఎనర్జీ, ఆ వైబ్స్, ఆ వైబ్రెంట్ ఫీలింగ్
ఇప్పుడు లోపల ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఓకే తను షూట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే అప్పుడు నేను ఇంట్లోనే ఐ గాట్ మ్యారీడ్ అప్పటికే, బట్ నేను అప్పుడు మా అమ్మాయిని ప్రెగ్నెంట్ Okay. షూటింగ్ అవుతున్నప్పుడు. సో అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను అప్పుడు. సో రోజు ఇంటికి వచ్చి వాడు వచ్చే వరకు నేను కూర్చునేదాన్ని, బికాస్ వచ్చి షేర్ చేసుకుంటే అది వినాలని నాకు. ఓకే సో కూర్చునేదాన్ని అండ్ ఇంటికి వచ్చి అన్ని షేర్ చేసుకునేవాడు. ఎమోషనల్ సీన్స్ ఏమో వచ్చి అమ్మకి, దీంట్లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. మన సంతానంగా వచ్చి అమ్మతో ఇట్లా కూర్చుని అమ్మతో షేర్ చేసుకుంటూ ఉంటే, షేర్ చేసుకుంటూ కూడా అట్లా ఏడుస్తూ, అంటే వాడు అది చెప్పేటప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ సీన్ ఇన్వాల్వ్మెంట్ అన్నమాట, చెప్తూ కూడా ఏడ్చేసేవాడు. సో ఇట్ వాజ్, నాకు అదే చెప్తున్నాను కదా, ఆ ఫీలింగ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ అట్లా ఫ్లాష్ బ్యాక్ లాగా రివైండ్ చేసుకుంటున్నారా?